Welcome to my channel. Today our topic is preposition. Pre అంటే ముందు, పొజిషన్ అంటే ప్లేస్. సో ఇది ఏం చూపిస్తుంది మనకు? డైరెక్షన్, ప్లేస్ అండ్ టైం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షోస్ ద టైమ్, ప్లేస్ అండ్ డైరెక్షన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఏంటి? ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఈ ప్రిపోజిషన్ అర్థమయ్యే ఒక టెక్నిక్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్పు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఏముంది? ఒక క్యాప్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను లోపలేస్తున్నాను. అంటే దేర్ ఇస్ ఎ క్యాప్ ఇన్ ద కప్. ఇన్ అంటే ఏంటి? లోనా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్పు పైన క్యాప్ పెడుతున్నాను నేను. అప్పుడు ఏమనాలి? దేర్ ఇస్ ఎ క్యాప్ ఆన్ ద కప్. ఇప్పుడు ఏంటి? పైన ఉంది, అంటే ఎగ్జాక్ట్లీ పైన ఉంది. అదే కప్పు ముందు ఉందనుకోండి, దేర్ ఇస్ ఎ క్యాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కప్. అదే వెనకాల ఉందనుకోండి, దేర్ ఇస్ ఎ క్యాప్ బిహైండ్ ద కప్. కింద ఉందనుకోండి, మొత్తం కింద ఉందనుకోండి, అండర్. దేర్ ఇస్ ఎ కప్ అండర్, దేర్ ఇస్ ఎ క్యాప్ అండర్ ద కప్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. సో ఇలా ఈ పొజిషన్ని బట్టి మనం ప్రిపోజిషన్ అనేది మారిపోతుంది. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏమొచ్చి ఉండాలి మనకు? ప్రీపోజిషన్ వచ్చి ఉండాలి. ప్రీ అంటే ఏంటి? ముందు, పొజిషన్ అంటే ప్లేస్. మీకు అర్థమవుతుందా? చూడండి, పైన ఉంది, మొత్తం పైన ఉంది, అంటే కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ. అంటే దేర్ ఇస్ ఎ క్యాప్ అబౌవ్, అంటే ఎగువ. దేర్ ఇస్ ఎ క్యాప్ అబౌవ్ ద కప్. అదే కింద ఉందనుకోండి, దేర్ ఇస్ ఎ క్యాప్ బిలో ద కప్. అదే నేనేం చేస్తున్నాను? ఈ క్యాప్ని లోపల తీసుకెళ్తున్నాను. అంటే ఏంటి? ఇంటూ. ద క్యాప్ ఈజ్ గోయింగ్ ఇంటూ ద కప్. ఇంటూ అంటే ఏంటి? లోపల వైపుకి. చుట్టూ అంటే అరౌండ్. ఇక్కడ ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఏంటి? మనకు ప్లేస్ని చూపిస్తున్నాయి, డైరెక్షన్ చూపిస్తుంది, నెక్స్ట్ ఏం చూపిస్తుంది? అది టైంని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెట్ అప్ అట్ 6 AM. అట్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ టైం, రైట్? ఇక్కడ టైం చూపిస్తున్నాం మనం. ఐ గెట్ అప్ అట్ 6 AM. షీ గోస్ టు స్కూల్ అట్ 9 AM. ఈ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ అట్ 6 PM. అంటే ఏంటి? ఎట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంని చూపిస్తుంది మనకు. నెక్స్ట్ ఈ ఎట్ని వాడి మనం చిన్న చిన్న ప్లేస్ గురించి మాట్లాడవచ్చు. ఐ ఆమ్ లివింగ్ అట్ గాంధీనగర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఎట్ ఎందుకన్నాను నేను? చిన్న ప్లేసు, విలేజ్, టౌన్ ఉందనుకోండి, మనం ఎట్ వాడాలి. అదే ఇన్ అనుకోండి, బిగ్ సిటీస్కి, స్టేట్స్కి ఇన్ వాడాలి. మై ఫ్రెండ్ ఈజ్ లివింగ్ ఇన్ USA. ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఇండియా. ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. అంటే బిగ్ సిటీస్ ఉంటే ఏం వాడాలి? ఇన్ వాడాలి. స్మాల్ సిటీస్, టౌన్స్, విలేజెస్ ఉంటే ఏం వాడాలి? అట్ వాడాలి. ఐ ఆమ్ లివింగ్ అట్ గాంధీనగర్ ఇన్ హైదరాబాద్. చూడండి, ఆ గాంధీనగర్ అనేది చిన్న ప్లేస్ కాబట్టి అక్కడ ఎట్ పెడుతున్నాం. హైదరాబాద్ అనేది పెద్ద ప్లేస్ కాబట్టి మనం ఇన్ పెడుతున్నాం. మై ఫ్రెండ్ ఈజ్ లివింగ్ ఇన్ అమెరికా. ఏంటి? అది ఒక పెద్ద స్టేట్, పెద్ద కంట్రీ. దానికి ఏం పెడుతున్నాం మనము? ఇన్ వాడాలి. అలాగే ఇక్కడ ఏంటి? కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి చూడండి. ఆన్. ఆన్ మనం దేనికి వాడుతున్నాం? ఆన్ అన్నది ఏంటంటే పైన. ఇప్పుడే చెప్పాను మీకు, దేర్ ఇస్ ఎ క్యాప్ ఆన్ మై హ్యాండ్. అంటే పైన, ఎగ్జాక్ట్లీ సర్ఫేస్ పైన ఉంటే ఆన్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటి? ఈ ఆన్ అన్నది మనం దేనికి వాడుతున్నామంటే డే అండ్ డేట్కి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ బార్న్ ఆన్ 1st January. ఇక్కడ ఏం చెప్పాను నేను? ఐ వాజ్ బార్న్ ఆన్ 1st January అన్నాను. అంటే ఏంటి? అదేంటి? మనం డేట్ చెప్తున్నాం అక్కడ. డే, డేట్. డే, డేట్కి ఆన్ వాడాలి. షీ విల్ కమ్ ఆన్ మండే. అదేంటి? డే. ఆన్ ఫస్ట్ ఏంటి? డేట్. ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ ఆన్ ట్యూస్డే. ట్యూస్డే అన్నాం, అంటే ఆన్ ట్యూస్డే, ఆ రోజు అనమాట. ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ ఆన్ 14th January. అంటే ఏంటి? అక్కడ డేట్ చెప్తున్నాం మనం. అలాగే ఇన్ అనేది దేనికి వాడుతున్నాం మనము? జనరల్గా దేనికి వాడుతున్నాం మనము? రెస్ట్లో ఉంటే ఇన్ వాడాలి. ఎలా? దేర్ ఇస్ ఎ క్యాప్ ఇన్ ద కప్. అంటే రెస్ట్లో ఉంది. అలాగే మనం మంత్కి, ఇయర్ కూడా మనం ఏం వాడచ్చు? ఇన్ వాడచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ బార్న్ ఇన్ 1974. సంవత్సరానికి అది. షీ వాజ్ బార్న్ ఇన్ 1981. అంటే సంవత్సరానికి వాడుతున్నాం ఇన్ అనేది. నెక్స్ట్ దేనికి వాడాలి? మంత్కి వాడచ్చు మనం, రైట్? ఇట్ రెయిన్డ్ హెవీలీ ఇన్ సెప్టెంబర్, రైట్? షీ కేమ్ హియర్ ఇన్ డిసెంబర్. ఇక్కడ ఏంటి? ఇన్ అనేది మనం దేనికి వాడుతున్నాం? మంత్కి, ఇయర్కి వాడుతున్నాం. ఇంటూ. ఇంటూ అంటే లోపలి వైపుకి, అంటే కదలిక లోపలి వైపు ఉండి ఏం వాడాలి? ఇంటూ వాడాలి. టీచర్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద క్లాస్. ఏ మ్యాన్ ఈజ్ జంపింగ్ ఇన్ టు ద వెల్. ఆర్ ఎల్స్ ఏ మ్యాన్ ఈజ్ జంపింగ్ ఇన్ టు ద రివర్. ఇన్ టు ద రివర్. చూడండి, ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్కి వెళ్తే ఏం వాడాలి? ఇంటూ వాడాలి. ద బాడీ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ టు ద ఎయిర్. ఇంటూ అంటే వైపుకి అనమాట, లోపల వైపుకి. కదలిక ఉంటే ఇంటూ వాడాలి.
ఇంకేంటి అప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అప్ అంటే ఏంటి? పైకి. అపాన్ అంటే ఒకదాని పైకి. ద మంకీ ఈజ్ క్లైంబింగ్ అప్ ద ట్రీ. ద మంకీ ఈజ్ క్లైంబింగ్ అప్ ద ట్రీ అంటే పైకి అనమాట. అపాన్ అంటే ఒకదాని పైకి. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్ అంటే ఒకదాని పైకి. ఒకదాని పైకి అంటే ఏం వాడాలి? అపాన్ వాడాలి. పైకి అంటే ఏం వాడాలి? అప్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడిచి వెళ్తున్నాం. ఐఎమ్ గోయింగ్ ఆన్ ఫుట్ అనాలి. ఏమనాలి? ఆన్ ఫుట్. చాలామంది బై వాక్ వాడుతుంటారు. అది వాడుకలో వచ్చేసింది కానీ జనరల్గా ఏంటి? నడిచి వెళ్తే ఆన్ ఫుట్ అనాలి. ఎలా అనాలి? ఆన్ ఫుట్. ఐఎమ్ గోయింగ్ ఆన్ ఫుట్. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫుట్. షీఈస్ కమింగ్ టు స్కూల్ ఆన్ ఫుట్. అదే మనం ఏం చేయాలంటే ఈ ఆన్ అనేది ఎలా వాడుతున్నాం ఇంకో దానికి వాడుకోవచ్చు మనం. ఆన్ అనేది ఏంటి? పైన అన్నమాట. ఎలా? షీఈస్ కమింగ్ ఆన్ ద బైక్. ఎలా వస్తుంది ఆమె? బైక్ పైన వస్తుంది. ఆన్ బైక్ అనాలి అక్కడ, బై బైక్ కాదు. షీఈస్ కమింగ్ ఆన్ స్కూటర్. ఈజ్ కమింగ్ ఆన్ బైస్కిల్. సో ఆన్ దేనికి వాడుతున్నాం ఇప్పుడు? పైన. అంటే 2 చక్రాలు ఉంటే మనం ఆన్ వాడాలి. ఇప్పుడు బై అంటే దేనికి వాడుతున్నాం మనం? పైన కప్పున్న వెహికల్లో వెళ్తే అప్పుడు బై వాడాలి. షీ కేమ్ బై కార్. చూడండి, కార్ పైన కప్పు ఉంది. బై కార్. ఈ కేమ్ బై ప్లేన్. అతను ప్లేన్లో వచ్చాడు అంటే బై ప్లేన్. ఈ కేమ్ బై ట్రైన్. ఈ కేమ్ బై వ్యాన్. సో బై అని దేనికి వాడుతున్నాం మనము? పైన కప్పున్న వెహికల్స్ ఉంటే బై పెట్టాలి. పైన కప్పలేదనుకోండి ఆన్ వాడాలి. బిహైండ్ అంటే వెనకాల. దేర్ ఇస్ అ బోర్డ్ బిహైండ్ మీ. నా వెనకాల ఉంది. దేర్ ఇస్ అ కెమెరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? ప్రిపోజిషన్స్. ఇంకోటి ఏంటంటే ఈ ప్రిపోజిషన్ అనేవి మనకు ప్రాక్టికల్ అనమాట. లాంగ్వేజ్ బాగా రావాలంటే మీకు తెలిసి ఉండాలి. ఏంటి? టైమింగ్, డిస్టెన్స్, ఏంటి? ప్లేస్. ప్రిపోజిషన్ ఏం చూపిస్తుంది మనకు? ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ప్లేస్. చూడండి, ద బస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ జీడిమెట్ల అండ్ గోయింగ్ టు కోటి. నుండి అంటే ఏంటి? ఫ్రమ్. వరకు అంటే ఏంటి? టు. క్లియర్? సో మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. ఈ ప్రిపోజిషన్స్ మీరు బాగా వచ్చాయనుకోండి మీకు లాంగ్వేజ్లో తడబాటు ఉండదు. ఇంకేంటి? బై అంటే ఒకసారి చేతాన్ వస్తుంది. చూడండి, ఎక్రాస్ అంటే మొత్తం. ద డాగ్ ఈజ్ రన్నింగ్ ఎక్రాస్ ద రోడ్ అంటే మొత్తం డాగ్ కుక్ ఏం చేస్తుంది? మొత్తం పరిగెడుతుంది. ద డాగ్ ఈజ్ గోయింగ్ ఎలాంగ్ ద రోడ్ అంటే వెంట. ఎలాంగ్ అంటే ఏంటి? వెంట. దేర్ ఇస్ ఎ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇన్స్టిట్యూట్ ముందు ఏముంది? ట్రీ ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని. రైట్? ఎబవ్. ఎబవ్ అంటే ఏంటి? ఎగువ. బిలో అంటే ఏంటి? దిగువ. ఒకదాని కింద ఉంటే ఏంటి? అండర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బంజారా హిల్స్ ఈజ్ ఎబవ్ అమీర్పేట్ అంటే ఎగువన ఉంది. అమీర్పేట్ ఈజ్ బిలో బంజారా హిల్స్ అంటే దిగువన ఉంది. దేర్ ఇస్ అ డాగ్ అండర్ ద టేబుల్ అంటే ఒకదాని కింద ఉంది. వీఆర్ అండర్ ద రూఫ్. అప్పుడు ఏంటది? ఒకదాని కింద ఉంటే ఏం వాడాలి? అండర్ వాడాలి. మీకు అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఏంటంటే ప్రిపోజిషన్స్ అనేవి ఏంటి? మన లాంగ్వేజ్కి కనెక్ట్ అవుతుంటాయి అవి. అంటే మీరు బాగా మాట్లాడాలంటే ఏమొచ్చి ఉండాలి మనకు? ప్రిపోజిషన్ రావాలి. ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రీ ముందు, పొజిషన్ అంటే ప్లేస్. ఐ ఆమ్ గోయింగ్ టు ఢిల్లీ. టు అంటే ఏంటి? ఢిల్లీకి వెళ్తున్నాను. టు. షీఈస్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఆమె ఢిల్లీ నుంచి వస్తుంది. ఫ్రమ్. ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుండి. చూసారా మనకు ప్రిపోజిషన్ ఎలా వాడుతున్నాం మనం? ఇట్ షోస్ ద టైం. టైం తెలియజేస్తుంది, ప్లేస్ తెలియజేస్తుంది, మరి డైరెక్షన్ తెలియజేస్తుంది. ఐ ఆమ్ గోయింగ్ టు ఢిల్లీ. టు అనేది డైరెక్షన్. ప్లేస్ ఏంటి? దేర్ ఇస్ ఎ క్యాబ్ ఆన్ మై హ్యాండ్. టైం ఏంటి? అట్. ఐ గెట్ అప్ అట్ 6 AM. అప్పటికల్లా అంటే బై వాడచ్చు. షీ విల్ రీచ్ ఢిల్లీ బై టుమారో ఈవినింగ్. అప్పటికల్లా అంటే ఏం వాడాలి? బై. అదే మీరు ఎగ్జాక్ట్ టైం చెప్పారనుకోండి ఏం వాడాలి? అట్ వాడాలి. నెక్స్ట్ ఏంటి? సిన్స్, ఫర్. సిన్స్ ఎలా వాడాలి? సిన్స్ అంటే మనం టైం చెప్తున్నాం, ఎగ్జాక్ట్ టైం. అప్పుడు ఏం వాడాలి? సిన్స్ వాడాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 1:30 PM అంటే ఏంటి? అప్పటి నుండి. నుండి అన్నప్పుడు ఏం వాడాలి? సిన్స్ వాడాలి. అంటే కౌంట్ చేస్తే ఫర్ వాడాలి, టైం చెప్తే ఏం వాడాలి? సిన్స్ వాడాలి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. అప్పుడు ఏం వాడాలి? కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ వాడుతున్నాం. అదే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2010 అంటే మొదలంటే ఏం చెప్తున్నాం? మొదలంటే ఏం చెప్తే సిన్స్ వాడండి, కౌంట్ చేసి చెప్తే ఏం వాడండి? ఫర్ వాడండి. ఆల్ ద బెస్ట్.